రికార్డింగ్ నెంబర్ 16 శంఖారావము. సెకండ్ చాప్టర్ అయిన సాంఖ్యయోగంలో మనం ఇప్పుడు 47th నెంబర్ శ్లోకం చదువుకుంటున్నాం. 47వ నెంబర్ అన్నమాట. కర్మఫలము అని ఇక్కడ హెడ్డింగు. మబ్బులలో జలమున్నది. నీకు దప్పిక కలిగినప్పుడు నీకు కావలసిన జలమే నీకు ముఖ్యము గాని ఈ చెరువునందెంత జలమున్నది మున్నగు అంశములు ముఖ్యములు కావు. నీకు కావలసిన పాత్రమైన పాత్రతో స్వీకరించి గ్రోలుట క్షేమము గాని కుతూహలముతో చెరువులో దుముకుట క్షేమము కాదు. అట్లే త్రిగుణములతో కూడిన ఈ సృష్టి అనబడు వేదమునందు నీకు హితమైన వేదమే శ్రేయము గాని నీ ప్రకృతిలోని త్రిగుణములతో నీకు ప్రయోజనము లేదు. సర్వవేదమునందును ఇట్లు ప్రవేశించి ఆనందించువాడే తెలిసినవాడు లేక బ్రాహ్మణుడు. అనగా నీకు కర్మలను ఆచరించుటయందు అధికారం ఉన్నది గాని ఆ కర్మఫలముల వెంట వైఖరుల పరిశీలనాసక్తులయందు నీకు అధికారము శ్రేయము కాదు. నౌకరీ చేయువాడు చేయవలసిన పనిని చేయుట వరకే ప్రసక్తి కలదు కానీ ఇతర చింతలతో ప్రసక్తి లేదు. వైద్యుడు చెప్పిన ఔషధమును రోగికిచ్చుటయే కాంపౌండరు పని గాని ఈ ఔషధము రోగికి తగునా తగదా అను అంశములతో అతనికి సంబంధము కలుగరాదు. అంతేకాదు, సృష్టికర్మ నిర్వహింపబడుటకు స్త్రీ పురుషులు దాంపత్యము నిర్వహింపవలెనని ప్రకృతి ఆశించినది. దాని నిమిత్తమై కామమును జీవులకు కల్పించినది. మానవుడు కామముచే ప్రేరేపింపబడి దాంపత్యమున చెరించును. ఇది త్రిగుణములతో ప్రకృతిని సేవించుటకు ఉదాహరణము. కానీ ప్రకృతికి కావలసిన ధర్మమునెరిగి కామము లేకయే దాంపత్యమును ఆచరించుట త్రిగుణములకు అతీతముగా వేదధర్మమును సేవించుట అందురు. ఇందు దాంపత్య ధర్మానుష్ఠానమే ముఖ్యము తప్ప కామసంతుష్టియో సంతతి కలిగినా లేదా అని విచారించుటయో కాదు. ఇట్టి దాంపత్యమే గార్హ్యస్థము అనబడు పవిత్ర వేదధర్మం అగుచున్నది. కర్మానుష్ఠానము చేయునప్పుడు నీవా కర్మఫలమునకు కూడా కారణము కారాదు. వాణిజ్యము చేయువాడు పదార్థములను విక్రయించుట వలన కొనువారికి పదార్థములు లభ్యమగుచున్నవి. అయినను వారికి అవి లభ్యమగుటకు అతడు హేతువు కాదు. త్రెడ్డుచే భోక్తలకు పాయసము వడ్డింపబడుచున్నప్పుడు త్రెడ్డుచే భోక్తలకు పాయసము వడ్డింపబడుచున్నప్పుడు త్రెడ్డు వారి భోజనమునకు కారణము కాదు. మిక్కుటముగా భుజించిన వానికి కడుపు నొప్పి వచ్చినచో దానికి త్రెడ్డు బాధ్యత వహింపదు. ఇచ్చట ఉపకరణముగా మాత్రమే త్రెడ్డు పనిచేయుచున్నది. వాణిజ్యము చేయువాడు తనకు గిట్టని వానికి పదార్థమును అమ్ముటకు నిరాకరించననుకొనుము. అప్పుడు అతనికి పదార్థమును అందింపకపోవుటకు అతడు హేతువగుచున్నాడు. పూర్వము ఒక ముని శాపమునకు విధేయుడై తక్షకుడు అను సర్పరాజు పరీక్షిత్తును చంపుటకు పోవుచుండెను. అప్పుడు పరీక్షిత్తును రక్షించుటకు ఒక బ్రాహ్మణుడు కూడా పోవుచుండెను. తక్షకుడు ఆ బ్రాహ్మణునకు లంచమిచ్చి మరలించి పంపెను. ఈ కారణమున పరీక్షిత్తును చంపిన కర్తృత్వము తక్షకునిపై పడినది. తక్షకుని వ్యక్తిగత ద్వేషము వానిని కర్మఫల హేతువుగా చేసినది. అది లేక శాపమునకు విధేయుడై సూటిగా వచ్చి కరిచిపోయినచో పరీక్షిత్తు చనిపోయినప్పుడు తక్షకునికి కర్తృత్వం అంటి ఉండేది కాదు. క్రోధముతో హత్య చేసినచో తన క్రోధము వలన అతడు హత్యాను ఫలమునకు కారణమగును. కనుకనే హత్యానేరమునకు తగిన శిక్షకు పాత్రుడని చట్టము తెలుపుచున్నది. యుద్ధరంగమున 100 మందిని చంపినను క్రోధాదులు హేతువు కాలేదు కనుక శిక్ష లేదని ఆ చట్టమే తెలుపుచున్నది.
ఈ విధముగా ఏ పని చేసినను కర్మఫలముపై అపేక్ష ఉండుట గాని మరి ఒక ఫలితమునకు తాను హేతువగుట కాని పనికి రాదు. అట్లు హేతువగుట వలన దానికి సంబంధించిన రాగద్వేషములు తన్ను కలుషితము చేయును. దీనినే కర్మ అంటుట అందురు. ఇట్లు అంటక ఆచరింపబడు కర్మ నిష్కామ కర్మ అనబడును. స్వధర్మానుష్ఠానము నిష్కామ కర్మగా ఆచరించిన వాడే కర్మ అంటుట లేక విముక్తుడగుచున్నాడు. ఇట్లు కర్మలలోనున్న వేదధర్మము నెరిగి వానిని ఆశ్రయించియున్న త్రిగుణాత్మక దోషము నెరిగి కర్మనాచరించి దోషమును పరిహరింపవలెను. దోషమున్నది గనుక కర్మను ఆచరింపను అనుట కూడా పొసగదు. రుచులు అలవాటగును గనుక రుచికరమైన భోజనము చేయను అని బిగించుకొనరాదు. అట్లు చేసినచో భోజనము మానినను రుచికై మనస్సు పాకులాడుట జరుగును. అనగా దోషమంటుట తప్పకపోగా కర్మభ్రష్టత కూడా కలుగును. కర్మలు మానుట వలన కర్మ ఫలములు అంటక మానవు. కర్మమాచరింపకూడదు అను కోరిక కూడా సంగమే కనుక కర్మలు మానినను సంగం అంటుచున్నది. ఇదే ఉభయ భ్రష్టత్వము. సత్కర్మాచరణము వలన ఆ కర్మ సిద్ధించును గాని కర్మ భ్రష్టత వలన సిద్ధింపదు. బుద్ధిమంతుడు అని ఇంకో హెడ్డింగ్. ఏదైనా ఒక పని చేయబూనినప్పుడు దాని ఫలితం ఎట్లుండునని ఊహించుట లౌకికం. ఫలితం అనుకూలమైనచో దానికై కృషి చేయుట, కానిచో మానుట ఎక్కువ మంది చేయుదురు. కానీ సులభముగా కార్యసిద్ధి కలుగునని దుష్ఫలితములిచ్చు పనులు చేసినచో దుఃఖము కూడా సులభముగా సంక్రమించును. ఫలితము కష్టసాధ్యమని తత్ఫలితములిచ్చు పనులు మానినచో కష్టము నుండి తప్పించుకొనబోయి సత్ఫలితమును జార విడుచుట జరుగును. సులభముగా తేలుకుట్టుచున్నది కదా అని దాని కొండివైపు కాలు జాపవచ్చునా? వాణిజ్యమునకు ఎక్కువ లాభము కలుగవలనన్నచో కష్టపడవలసి ఉండునని మానినవాడు సోమరి, వానిని సిరి వరింపదు. అట్లు కాక ఫలితముపై మనస్సు పెట్టి కష్టపడినచో ఫలితము దక్కినప్పుడు కూడా మరి ఒక విధమున దుఃఖమే కలుగును. ఎటు చూచినను సిద్ధిపై దృష్టి పెట్టినచో దుఃఖము తప్పదు అనుట తథ్యము. ఫలితమును గూర్చి ఆలోచింపక తానొక మంచి పని చేయని ఆరంభించిన వానికి దుఃఖమెన్నడునూ కలుగదు. ఫలితము కలిగినప్పుడెల్లా కోరని సుఖం అప్రయత్నముగా లభించును. కనుక కార్యసిద్ధిని అసిద్ధిని సమానముగా విడచినప్పుడు బుద్ధి తన సహజ వికాసమును కలిగి వెలుగొందును. అట్టి బుద్ధిని ఆశ్రయించి పనులు చేసిన వాడే సమత్వమును అవలంబించిన వాడు. ఇట్టి సమత్వమే యోగమనబడును. యోగమనగా ఫలితముల వెంట పరిగెత్తబోవు మనస్సును ఫలస్పర్శలేని బుద్ధితో జతపరచి ఆ బుద్ధి చెప్పిన మార్గము ప్రకారము నడచుకొనుట. మనస్సును బుద్ధి నుండి ఇంద్రియముల వైపునకు విడిచిపెట్టినచో మరల ఫలితములపై ఆశ అంటుకొనుచుండును. అట్లు అంటుకొనుటనే సంగము అందురు. దీని ప్రభావము వలననే తనవారు పైవారు మిత్రులు శత్రువులు అను భేదములు ఏర్పడుచున్నవి. ఉన్నవారందరూ తన వలనే వ్యక్తులే అయినను ఈ భేదము రంగుటద్దాల కళ్ళజోడు వలె సంగదోషమున తన మనస్సును ఆశ్రయించి ఇతరులపై తనకు కలిగిన అభిప్రాయములను ఆవరించి వర్తించుచున్నది. కర్మాచరణ మనకెప్పుడునూ బుద్ధితో యోగము చేయుట ఆవశ్యకము. బుద్ధి నుండి కర్మ ఎప్పుడునూ వేరు చేయబడరాదు. మనస్సు ఇంద్రియములు కలిసి ఒక గోడవలె బుద్ధి నుండి కర్మను వేరు చేయుచుండును. అప్పుడు ఎడనెడ కలుగుచుండు ఫలాసక్తి దీనత్వమును కలిగించుచుండును. బుద్ధిమంతుడు నిరంతరము బుద్ధినే శరణు పొందవలెను. బుద్ధి నుండియే దైవము కర్తవ్యమును నిరంతరము బోధించుచుండును. బుద్ధియోగము గలవానికి కర్తవ్య వివేచనమునకై శాస్త్ర పరిశీలన క్లేశము అనావశ్యకము. బుద్ధియోగము చేసినవాడు అప్రయత్నముగానే కర్మ ఫలితములను విడిచిపెట్టుచున్నాడు. ఈ మార్గమున
కర్మాచరణమునందు అప్రయత్నమైన నేర్పరితనము కూడా అలవడి నిరంతర విజయమునకు దారి తీయును. వైద్యునకు రోగి చనిపోవునని దిగులున్నచో సరి అయిన ఔషధము మనస్సుకు స్ఫురించదు. మందు పనిచేయటను గూర్చిన తహతహ లేకుండా బుద్ధిని ఆశ్రయించినచో తన వైద్య ప్రక్రియ యందు కొత్త నేర్పరితనం అప్రయత్నముగా అలవడును. సర్వకర్మలయందు ఏర్పడిన ఈ నేర్పరితనమే యోగము అనవచ్చును. యోగులనగా బుద్ధిమంతులని అర్థము. వారికి కర్మఫల బంధ ఛేదనము కలుగుటలో జన్మబంధము నుండి కూడా విమోచనము కలుగును. తానెందుకు జన్మించి తిని అని ఆలోచన చేయుట ఆరంభించిన వాడు పరిష్కారము లభింపని వ్యర్థ జీవితము గడిపి చనిపోవును. రైలు బండిలో దూర ప్రయాణము చేయుచున్నవాడు బండిలో కూర్చుండి గంటలు నిమిషములు లెక్కించినచో ప్రయాణమంతయు విసుగుతో నరకమైపోవును. ఈ కాలమును మనమెట్లు గడపవలెనని యోచించువాని గతి కూడా అంతియే. అట్లు కాక సద్గ్రంథ పఠనమో విలాసార్థమై తోటి ప్రయాణికులతో చతుర సంభాషణమో పేకాటయో ప్రారంభించినప్పుడు ఏమి చేయవలెనని ప్రశ్న పుట్టదు, విసుగు కలుగదు, ప్రయాణము జరుగుచుండుట కూడా తెలియదు. గమ్యస్థానము చేరగానే ప్రయాణమైపోయినదని గమనించదము. అట్టివానికి ప్రయాణము బంధము కాదు. అట్లే యోగికి జన్మము కూడా బంధము కాదు. బుద్ధిమంతులు ఇట్లు జన్మబంధ విమోచన పొంది తమకేదియు సోకని స్వచ్ఛమైన నిర్లిప్తమైన స్థితిని పొంది జీవితమును చక్కబెట్టుకొనుచున్నారు. వారు జన్మలను గడుపుట మాని జీవితమును ఆనందముగా అనుభవించుచున్నారు. 49, 50 శ్లోకాలు అయిపోయినాయి. మనస్సు ఇంద్రియముల మూలమున దృశ్యమానమైన జగత్తును అనుభవించున్నప్పుడు మోహము అను మరి ఒక లక్షణము కూడా సోకును. మోహమనగా ఒక వస్తువు మరి ఒక వస్తువు వలె కనిపించుట. ఇంద్రియములకు మనస్సునకు దైవము తన చుట్టూ ఉన్న లోకము వలె మోహము గొలుపును. అణుసముదాయములే కంటికి గోడలు, స్తంభములు, మనుష్యులు, సూర్యచంద్రాదుల వలె కనిపించుచున్నవి. సత్యమునకి అణువులన్నీయు దైవముచే అంతర్బహిర్వ్యాప్తములై ఉన్నవి. కానీ అవియే మోహదృష్టికి గృహ, క్షేత్ర, ధన, దారాదులుగా కనిపించుచున్నవి. దానితో అహంకార మమకారములు, రాగద్వేషములు, కామక్రోధములు కలుగుచున్నవి. ఇట్లు మిథ్యయగు జగత్తు చూడబడి మనస్సునకు ఇంద్రియములకు మోహము కలిగించి వానితో సంసర్గము చెందిన మానవునకు దుఃఖము కలుగుచున్నది. బుద్ధియే మనస్సునకు ఇంద్రియములకు దిగివచ్చి శరీరముచే కర్మాచరణము చేయించుచున్నప్పుడు మోహము అనబడు పంకము తొలగిపోవును. అట్టివాని దృష్టిలో సాధించిన పనికిని సాధించవలసిన పనికిని భేదం ఉండదు. తిన్న రుచికిని తినవలసిన రుచికిని భేదము లేదు. తెలిసిన దానికి తెలియవలసిన దానికి భేదము లేదు. అంతయు జ్ఞానమయమే అగును. పుట్టిన వానికిని పుట్టవలసిన వానికిని భేదము లేదు. చనిపోయిన వానికిని పోని వానికిని భేదము లేదు. సృష్టి సమస్తము అఖండము అగును. జీవితము శాశ్వతమగును. విడిగా కనిపించు వస్తువులకును వాని నడుమ భాషించు ఆకాశమునకును కాలమునకు భేదము లేదు. సర్వము అఖండమగును. తనకును మిగిలిన సృష్టికిని భేదము లేదు. సర్వాంతర్యామి అగును. ఇట్టి స్థితినే సమాధి అందురు. దీనిని అనుభవించు స్థితియే ఆనందమనబడును. యోగి జీవితమునకు ఆనందము సహజగుణము. దానికి ఇతర భావముల స్పర్శ లేదు. 51, 52 శ్లోకాలు అయిపోయినాయి. అలాగే మన రికార్డింగ్ నెంబర్ 16 కూడా అయిపోయింది.